పోలియోపై మరోసారి అప్రమత్తం కావాలన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. పోలియో మళ్లీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున పుట్టిన శిశువుల నుండి 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. ఇందుకోసం వనపర్తి జిల్లాలో 343 పోలింగ్ కేంద్రాలు, 1300 మంది వైద్య సిబ్బంది సిద్ధం ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పల్స్ పోలియో మీద వనపర్తి జిల్లా మెడికల్ సిబ్బంది మరియు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, జేసీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మా గౌరవ కౌన్సిలర్స్ అందరూ, వనపర్తి పెద్దలందరూ, మేధావులందరూ ఈరోజు మెడికల్ సిబ్బంది అందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పల్స్ పోలియో మన దేశంలో చాలా సంవత్సరాల కిందటనే జీరో అయిపోయింది. కాకపోతే పక్క దేశాల నుంచి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వేరే దేశాల నుంచి వచ్చే వలసవాదుల నుంచి మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సేఫ్ సైడ్ కోసం మనం ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి అప్ టు 5 సంవత్సరాల వరకు వాళ్ళందరూ ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల ఏం నష్టం లేదు. కాబట్టి వాళ్ళందరూ వేసుకొని మెడికల్ సిబ్బంది దాదాపు మన వనపర్తి జిల్లాలో 46,150 మంది చిన్నపిల్లలు ఉన్నట్టు గుర్తించారు. దానిలో 343 సెంటర్లు, దాదాపు 1,300 మంది మెడికల్ స్టాఫ్ అంతా రేపటి నుంచి అవైలబుల్ ఉంటారు అన్ని సెంటర్లలో. తల్లిదండ్రులు, మిగతా పెద్దలందరూ, మీరు పత్రికా మిత్రులు, మీరు కూడా అందరూ సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంత సెంటర్లలో, తల్లిదండ్రులు, మిగతా పెద్దలందరూ, మీరు పత్రికా మిత్రులు, మీరు కూడా అందరూ సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం